అప్పుల విషయంగా మళ్ళా ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసే దానికోసం ఉజ్జాయింపుగా ఫిగర్లు చూపిస్తా. ఇది బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16. ఈ 2 పేజీలు ఒకసారి చూసినట్టయితే ఆయన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ డాక్యుమెంట్లోనే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2018-19 సంవత్సరం అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు 2,57,000 కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు. అంటే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్. అదే మాదిరిగా పేజ్ నెంబర్ 16లో అదే 2018-19కి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత అంటే తానంతటి తానే 55,000 కోట్లు అని చెప్పి తానే తేల్చి 2 కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి ఉన్న అప్పులు 3,13,000 కోట్ల రూపాయలుగా 3,13,000 కోట్లు అంటూ చంద్రబాబు నాయుడు గారు తాను స్వయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్ లో తానే తేల్చి పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్. ఇదే అప్పును 2024-25 అంటే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయి అని చెప్పి తానే పెంచుతూ తానే తేలుస్తూ తానే ప్రవేశపెట్టిన అదే బడ్జెట్ డాక్యుమెంట్ లో అదే పేజ్ నెంబర్ 14 అదే పేజ్ నెంబర్ 16లో తాను చెప్పుకొచ్చాడు. 2023-24 అంటే మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికున్న అప్పులు 4,91,000 కోట్లకు ఎగబాకాయని, అదే రకంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు 1,54,000 కోట్లకు ఎగబాకాయని, 2 కలిపితే 2023-24 సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 6,46,000 కోట్ల రూపాయలు అని చెప్పి తానే తేల్చాడు. అంటే 3,13,000 కోట్లు తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా 6,46,000 కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం. ఈ రిపోర్టుకు తోడు కాగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ ఖాగ్ చెప్పిన నివేదిక కూడా ఒకసారి చూసినట్టయితే ఖాగ్ నివేదిక కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే బడ్జెట్ సమావేశాల్లో ఖాగ్ నివేదికను కూడా ప్రొడ్యూస్ చేశారు. అసెంబ్లీలో వాళ్ళు అది కూడా చూపించడం జరిగింది, ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఖాగ్ రిపోర్ట్లో కూడా 2023-24కు సంబంధించి అకౌంట్స్ అట్ ఏ గ్లాన్స్ పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 ఖాగ్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 ఖాగ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు కూడా ఇదే నెంబర్ను రాటిఫై చేస్తూ ఖాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇదే ఖాగ్ రిపోర్ట్ కూడా కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ వీళ్ళు కూడా ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రొడ్యూస్ చేసింది. బడ్జెట్తో పాటు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లో కూడా పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 ఖాగ్ రిపోర్ట్ 2023-24లో ఇదే ధృవీకరిస్తూ తేల్చి చెప్పారు. మళ్ళీ నేను ఇదే క్వశ్చన్ క్వశ్చన్ అది కూడా ఆ రిపోర్ట్ కూడా మేము ముందర ఉంచడం జరిగింది. ఖాగ్ రిపోర్ట్ కూడా కింద పైన 2 బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ 14 and 16 కింద ఉన్నవి 2 ఖాగ్ రిపోర్ట్స్ పేజ్ నెంబర్ 18 and పేజ్ నెంబర్ 20 ఈ 2 కూడా చూపించడం జరిగింది. మరి ఇంతకుముందు నేను అడిగినట్టుగానే మరొకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా. అయ్యా అబద్ధాలు చెప్పడం ధర్మమే. ఎక్కడ 11 లక్షల కోట్లని ఒకసారి, 12.5 లక్షల కోట్లని మరోసారి, చివరకు 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం. ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్సు ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు?